క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మార్పు కావాలి మీ ఛానల్ రావాలి మార్పు కావాలి మీ ఛానల్ రావాలి మీ ఛానల్ రావాలి మార్పు కావాలి 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 మీ ఛానల్ రావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా గవర్నమెంట్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా గవర్నమెంట్ జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. వారి మాట తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. అసలు మీరు సమ్మె చేయడానికి కారణం ఏంటండి? ఈ సమ్మె మా యొక్క సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట యందు మేము పీజీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు ఇంటర్న్స్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ స్టూడెంట్స్ మేము పాల్గొనడం జరుగుతుంది. ఇది మా సెంట్రల్ కమిటీ యొక్క ఆదేశాల మేరకు ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ మేము వెళ్తున్నాము. మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏమనగా, మొట్టమొదటి వచ్చేసి మాకు ఒకటి గ్రీన్ ఛానల్ ఫర్ స్టైఫండ్స్ రెగ్యులేషన్, అది మాకు జీవో కావాలి. సెకండ్ వన్ వచ్చేసి, ఎందుకంటే మేము స్టైఫండ్ సకాలంలో చెల్లించకపోతే మేము విద్యార్థులమే, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒక గ్రీన్ ఛానల్ పెట్టి రెగ్యులర్గా రావాలి. 2-3 నెలలకి ఇస్తే ఏంటంటే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మేము అప్పుల పాలు కావాల్సి వస్తుంది. మేము వైద్య విద్యార్థులం, ఇంత కష్టపడి చదువుతున్నాం, మాకు మేము వర్క్ చేసిన దానికే మేము పేమెంట్ అడుగుతున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ డిమాండ్. అండ్ సెకండ్ డిమాండ్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మరియు దానికి సంబంధిత ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి, ఇది పాత బిల్డింగ్ ఉందండి, దానికి పెచ్చులు ఊడిపడుతున్నాయి. డాక్టర్స్ హెల్మెట్స్ ధరించాల్సి వస్తుంది, ఫర్ దేర్ ప్రొటెక్షన్. సో ఇది తక్షణమే, ఆల్రెడీ గత ప్రభుత్వం దీనికి నిర్మిస్తానని మాట ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా దాన్ని వెంటనే చేపట్టి నిర్మాణం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ మా కోసమే కాదు, ప్రజల ప్రాణాలకు కూడా ఇది చాలా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవచ్చు, మేబీ పెచ్చులు ఊడిపడితే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అండ్ ఇది రెండో డిమాండ్. మూడో డిమాండ్ వచ్చేసి, కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రతిష్టాత్మకమైన కాలేజీ, అది చాలా ఓల్డ్ కాలేజ్. దానిలో కనీసం సరైన రోడ్లు లేకుండా గుంతలమయమై చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. రీసెంట్గా ఒక పీజీ వైద్య విద్యార్థిని కూడా కాలు జారి పడ్డది, తనకి కాలుకు గాయమైంది యాంకిల్ దగ్గర. సో అది మూడో డిమాండ్. ఎందుకంటే ఇది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో మేము నైట్ డ్యూటీ చేస్తాం. నైట్ డ్యూటీ చేసి రోడ్లు సరిగా బాగాలేకుంటే స్కిడ్ అయ్యాయి, మాకు హెడ్ ఇంజరీస్ కూడా అయ్యే అవకాశం. ముఖ్యంగా చెప్పండి, నిన్న మంత్రి దామోదర రాజనరసింహ కూడా మీతోని చర్చలు జరిపారు, జీతాలు కూడా పెంచామన్నారు. అయినా కూడా మీరు విధులకు చేరకపోవడం, దాన్ని ఏమేమి చూడాలి? అదేంటంటే ఇంకా ప్రాపర్గా మాకు హామీ ఇవ్వలేదండి. రిటర్న్ ఇస్తే మేము తిరిగి విధిలో చేరుతాం. అది ఓన్లీ ఓవరాల్గానే చర్చలు జరిగినాయి. ఇంకా రిటర్న్ ఇస్తే మేము తప్పకుండా చేరుతాం. మా సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు మేము విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడవకముందే కూడా మీరు సమ్మె దిగుతున్నారంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందనుకుంటున్నారా? నో, లేదండి. మేము వైద్య విద్యార్థులు మాత్రమే, మాకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. ఎందుకంటే మేము ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాం తప్ప మేము ఈ రాజకీయాలకి లేకుంటే మేము దానికి ఖచ్చితంగా దూరం ఉంటాం. మా అల్టిమేట్ మోటో ఈజ్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్స్ ఓన్లీ. అంటే 4వ డిమాండ్ వచ్చేసి, పేషెంట్స్ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై మా మీద, డాక్టర్ల మీద దాడులు చేస్తున్నారు. మేము ఏదో పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళం కాదు, మేము కూడా మనుషులమే. సో మీరు కూడా సంయమనం పాటించండి. ఒక పేషెంట్ చనిపోతే వెంటనే భావోద్వేగానికి లోనై తల హెడ్ ఇంజరీస్ చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రజలకు ప్రాణాలు కాపాడడానికే ఉన్నాం తప్ప మేము ఏదో ప్రజల ప్రాణాలు తీయడానికి లేము. అదే మా ఒక ప్రధాన డిమాండ్. అదేవిధంగా చాలా కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి, దానికి సంబంధిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సంబంధిత ఫ్యాకల్టీ లేరు. సో అది కూడా మా హాస్టల్ ఫెసిలిటీ సరే లేదు, హాస్టల్లో భోజన వసతి కూడా సక్రమంగా లేదు. సో అది కూడా సరిగా నిర్వహించాలి. వన్ మోర్ థింగ్ ఈజ్, సూపర్ స్పెషాలిటీ వైద్యులకి లక్ష ఏవో వాళ్ళకి స్టైఫండ్ ఆల్రెడీ జీవో ఉంది, కానీ వాళ్ళు కేవలం 92,000 మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. అది కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి మా అల్టిమేట్గా ఏంది, మాకు రిటర్న్ పేపర్లో రావాలి. ఎస్, మాకు ఖచ్చితంగా ప్రభుత్వమే నమ్మకం ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చింది, సానుకూలంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మమ్మల్ని ఖచ్చితంగా మా కోరికలు ఏదైతే ఉందో నెరవేరుతాయి అనుకుంటున్నాము. ఖచ్చితంగా మేము ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నాం తప్ప మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మా సేవలు వినియోగించుకుంటుందని కోరుతున్నామని వారు పేర్కొంటున్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.